పొద్దుగాలే చూడాలి. ఎప్పుడు లేని కడుపు నొప్పి, కాలు నొప్పి అన్ని వస్తుంటాయి పోరలకు. మంచిగా చెద్దర్లు ముదురుకొని వంతారు. ఇక అమ్మలకు ఫుల్ పని. లేపుడు, తానాలు చేపిచ్చుడు, రెడీ చేసుడు, బాక్సులు కట్టుడు. 5-6 లేస్తే గాని పనులప్పుడు కష్టమే. ఇస్కూలు చాలా అవుతున్నాయి. మరి ఏడేడా ఎట్లుండేది చూద్దాం గాని ఓ పారి గవర్నమెంట్ స్కూళ్ళల్లో సౌలతులు ఎట్లున్నాయో అరుచుకుందాం పాన్రే. చక్కటి క్లాస్ రూమ్లు, కంప్యూటర్ పాఠాలు, సరిపోను సాల్ రూమ్, మంచి బెంచీలు, ఆడుకుంటానికి గ్రౌండ్, మంచినీళ్ళ సౌలతి, టాయిలెట్లు, చుట్టూరా పారిగోడ, ముంగట చెట్లు, గోడల మీద పెయింటింగ్లు. ఖతర్నాక్ ఉన్నదిలే. యాదాద్రి జిల్లా తాజ్పూర్ సర్కార్ బాడీది. ఊరి సర్పంచ్ అక్క ఆమె పెన్మిటి కలిసి గవర్నమెంట్ బాడీని గింత ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు. సర్కార్ ఇచ్చిన పైకమే కాకుండా ఇంకో 14 లక్షలు పెట్టుకుని బడి ఆలతే మార్చిండ్రు. సాల్ రూమ్ మేడాలతోటి ఇంటింటికి తిరిగిండ్రు. మనూరు బడికి పంపాలని చెప్పే వరకు అడ్మిషన్లు కూడా పెరిగినాయట. మీ పాఠశాలకు వచ్చేటప్పుడు కేవలం 30 అడ్మిషన్స్ మాత్రమే ఉండేది. 60 మంది ప్రైవేట్ స్కూల్ కు పోయేటువంటి పిల్లలు ఉండడం జరిగింది. దాంట్లో ఇప్పటిదాకా ప్రెసెంట్ మేము ఒక 20 అడ్మిషన్స్ వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని రావడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎందుకు పోతుండ్రంటే కంప్యూటర్ ల్యాబ్ అట్లాంటివి ఉంటేనే మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్ లేదు అనే ఆలోచనతోని కంప్యూటర్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూళ్ళకు ఒక్క పారు అడుగు పెడితే మళ్ళా ప్రైవేట్ బడికి పోవాలనే ఆలోచనే వస్తలేదట పోరలకు. ఫీజు 30,000 ఉండే, ఇప్పుడు మా ఊర్లకి వచ్చే రాగానే ఫ్రీగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని డిజిటల్ క్లాసులు, స్కూల్ అంత మంచిగా అయింది. అందుకనే నేను మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అనుకుంటున్నాను. ఊళ్ళో బడి ఉండగా ప్రైవేట్ కి ఎందుకు పంపాలి? మళ్ళా బడి ఫీజు సపరేట్, బస్ ఫీజు సపరేట్. మన ఆయనలకు తిప్పలు తప్పియాలని సర్పంచ్ సంతోషక్క ముంగట వర్తే గింత ముద్దుగా అయ్యింది బడి. మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాష్రూమ్స్ కల్పించాము. స్కూల్లో పార్కు, ప్లే గ్రౌండ్ లాగా పార్కు చేశాము. ఆడుకోనికి పిల్లలకి ఆట వస్తువులు తెచ్చాం. అదేవిధంగా మళ్ళీ కంప్యూటర్ సిస్టమ్లు తెచ్చాం, LED స్క్రీన్లు పెట్టాం. ప్రభుత్వ పాఠశాలలే మంచిగా చదివిపించి రేపు IITయో ఇంకా వేరే ఏదైనా ఇంజనీరింగో డిప్లొమాలో వెళ్ళకపోతే ₹4 ఖర్చు అయితే గప్పుడు ఖర్చు పెట్టుకుని విద్యార్థిని పిల్లవాడిని మంచిగా చదివిపిస్తే డెవలప్ అవుతాడు అనేది నా ఉద్దేశం. అలా టీవీలు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఆటపాటలకు ల్యాప్టాప్లు పెట్టి కానీ మా బాబుకి నా చూసి నేను ప్రైవేట్ స్కూల్ పోను, నేను ఇదే గవర్నమెంట్ స్కూల్ పోతా. హన్మకొండ జిల్లా ముప్పారంలా సర్పంచ్ రేణుకక్క బడి కోసం అడవి బాట పట్టింది. ఉపాధి కూలీల దగ్గరకు పోయి మీ పిల్లలందరినీ గవర్నమెంట్ బడికే పంపాలని చెప్పుడే కాదు, ప్రైవేట్ కు పంపితే సర్కార్ పథకాలు కట్ చేపిస్తామని గ్రామ సభలో తీర్మానం చేపించింది. అందరినీ ప్రైవేట్ బళ్ళు మాన్పిస్తే ఈ ఏడే 100కు మీద అడ్మిషన్లు వచ్చినాయంటే చూడండిగా. ప్రభుత్వ పథకాలు మాత్రం కావాలంటున్నారు, ప్రైవేట్ బళ్ళలో స్కూల్లో పంపాలనుకుంటున్నారు. అదే నాకు నచ్చలేదు. దాని పరంగానే నేను ప్రభుత్వ బడులు బతకాలంటే ప్రైవేట్ బడులు వద్దు. అందు గురించనే నేను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వ బడిలో చేర్చిన పిల్లలకే ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఇందిరమ్మ ఇండ్లు అందుతాయి, పెన్షన్లు అందుతాయి, లేదు మన కావలసిన రేషన్ అందుతుందని నేను ఒక కీలక నిర్ణయం తీసుకొని మా గ్రామస్తులకి, పేరెంట్స్ కి నేను చెప్పడం జరిగింది. ములుగు జిల్లా చిన్నపోయిన పెళ్లిల గీ సర్కారు బడి కూడా అంతే. పోయినేడు 7 ఉంటే 7 బడి బాటల సాలరు, మేడాలు, ఊరోళ్ళంతా కలిసి ముంగట పడ్డందుకు 103 మంది చేరికైరేట బడిలా. ప్రైవేటు వెహికల్స్ ఏది ఉన్నా పక్క విలేజ్ నుంచి రాకుండా వాటి అటెండెన్స్ కూడా బహిష్కారం చేసి ప్రతి ఒక్క అబ్బాయిని కూడా ఇక్కడే తోలాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా దమ్మన్నపేటలో కూడా ఊళ్ళకు ప్రైవేట్ టీచర్లు బస్సులు రావద్దని ఫ్లెక్సీలు కట్టిండ్రు. 10th స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాం. తర్వాత ఈ సంవత్సరం ఉన్న 28 మంది లోపల 500కు పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. అంతటా ఈ స్కూల్లో మంచి సౌలతులు చేసి టీచర్లు ఊరోళ్ళు కలిసి ఇక ప్రైవేట్ కు ఓమన్న ఊరు కావచ్చు. సరే గాని తెల్లారితే బడి గంట కొడతారు. అమ్మలు బడి పోరాలు తయారుండ్రి మరి.